ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన పలు సంస్థల ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలపగా ఆయా సంస్థల ద్వారా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఆ సంస్థ 12,065 కోట్ల రూపాయలను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనుంది. ఇక ఆగ్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా తలుపుల మండలం పులిగొండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు 4,000 కోట్లు ఖర్చు చేయనుంది. కర్నూలు జిల్లా అస్పారి వద్ద ఎక్రోన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ 1,350 కోట్ల రూపాయల ఖర్చుతో 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనుంది. వీటితో పాటు సత్యసాయి, అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను రెవెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టుల కోసం ఆ సంస్థ 3,600 రూపాయల భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఈ పరిశ్రమలకు ఇవాళ జరిగిన సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది.